తెలంగాణ ఎమ్మెల్సీకి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. తెలంగాణలో ఎమ్మెల్సీ ఫండ్స్ పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. 2.5 ఏళ్లుగా ఎమ్మెల్సీలకి నిధులు రాక ఇబ్బందులు పడుతున్నారు. అధికార ప్రతిపక్ష ఎమ్మెల్సీలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. సిడిపి ఫండ్ ఉంటేనే ఎమ్మెల్సీలకు నిధులు వస్తాయి, కానీ అవి లేక అభివృద్ధి పనులకు ఆటంకం ఏర్పడింది. అందుకే ప్రజలు కూడా ఎమ్మెల్సీలకు దూరంగానే జరుగుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. నేతలు కూడా ప్రజల్లోకి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి నిధులు ఇవ్వాలని శాసనమండలి సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. అయితే ఎమ్మెల్సీల డెవలప్మెంట్ ఫండ్స్పై సస్పెన్స్ కంటిన్యూ అవుతుంది. రాజిరెడ్డి దగ్గరికి వెళ్దాం. రాజిరెడ్డి, ఎంతమంది ఏంటి ఇది ఎమ్మెల్సీలకు ఫండ్స్ అయిపోవటం ఏంటి? అంటే రీసెంట్ డేస్ లో కొంతమంది మంత్రుల్ని కలవటానికి, ఆ ఎమ్మెల్సీలు కలవడానికి వెళ్తామన్నా కూడా అపాయింట్మెంట్ ఇవ్వనంత మొహం చాటేశారని కూడా విన్నాము. ఎందుకలా? ఎస్, ధన అండ్ అశోక్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీలకు గత 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి వాళ్ళకు నిధులు లేవు. ఎందుకు అంటే ఇటు సిడిపి ఫండ్ ఇవ్వాలి, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫండ్ ఇవ్వాలి, సంవత్సరానికి 5 కోట్లు ఉండాలి. కానీ ఆ నిధులు ఇవ్వట్లేదు అనేది కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే టీచర్ ఎమ్మెల్సీలు కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కానీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు కానీ వాళ్ళు ఎప్పుడు ప్రజల్లో ఉండే అవకాశాలు కనబడితే ప్రజల్లో ఉండాలి. వాళ్ళకు ఓట్లు వేస్తేనే వాళ్ళు గెలిచిర్రు. వీళ్ళు ఎందుకంటే అటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు అంటే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు ఓట్లు వేస్తే గెలుస్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంటే గ్రాడ్యుయేట్లు ఓటు వేస్తే గెలుస్తారు. టీచర్ ఎమ్మెల్సీలు అంటే టీచర్కి సంబంధించినటువంటి వాళ్ళు ఓటు వేస్తేనే గెలుస్తారు. అంటే వాళ్ళకి ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ఫండ్స్ కావాలి. కానీ తీరా ఇక్కడ చూస్తే ఫండ్స్ లేవు అనేది కూడా గవర్నమెంట్ నుంచి ఆన్సర్ వస్తున్న నేపథ్యంలో, ఈ యొక్క నేపథ్యంలో మాకు ఖచ్చితంగా ఫండ్స్ కావాలి, మేము నియోజకవర్గాల్లో తిరగలేకపోతున్నాం, ప్రజలకు ముఖం చూపలేకపోతున్నాం అనేది కూడా ఎమ్మెల్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు సిడిపి ఫండ్ 5 కోట్ల నిధులు ఇచ్చేది. ఇప్పుడు ఎమ్మెల్యేలకు మాత్రమే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద 10 కోట్లు ఇస్తున్నారు. కానీ ఎమ్మెల్సీలను తక్కువ చూస్తున్నారు. ఎమ్మెల్సీలకు నిధులు లేకుండా పోతున్నాయి. ఎమ్మెల్సీలకు ప్రోటోకాల్ కోసము గన్మెన్లు ఇస్తున్నారు, అన్ని ఇస్తున్నారు, కానీ ఈ ఫండ్ మాత్రం ఇవ్వట్లేదు. అంతేకాకుండా ఎమ్మెల్సీలకు విప్పులు చేశారు, మంత్రి హోదా ఇచ్చారు, కానీ మాకు ఫండ్స్ లేవు. కానీ ఖచ్చితంగా ఫండ్స్ ఇస్తేనే మేము ప్రజల్లో తిరగగలుగుతాము, ప్రజల్లో చురుగ్గా ఉంటాము, అటు ప్రభుత్వానికి పేరు తెస్తాము, పార్టీకి పేరు తెస్తామనేది కూడా ఎమ్మెల్సీలు ఓకే రాజిరెడ్డి, ఆల్రెడీ కొత్తగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా 2 ఖాళీ అవుతున్నాయి. వాటికి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎమ్మెల్సీలు ఫండ్స్ రావట్లేదు అనేది కొంత నెగిటివ్ ఇష్యూ.